ఈకలు తోకలు ఏం లేకుండా కోసుకోవాలి. పొట్టు ఏం లేకుండా ఫ్రెష్గా గీక్కున్నా. ఇప్పుడు ఫ్రెష్గా కోసుకొని పొట్టు ఏం లేకుండా గీక్కొని ఇట్లా తెల్లగా నీట్గా ఉండాలి. తెల్లగా ఉండాలి, మంచిగా నీట్గా ఉండాలి. చేపలు కౌసు వాసన రాకుండా ఉండాలంటే ఇట్లా నీట్గా తెల్లగా కడుక్కోవాలి. ముక్కలు ఇట్లా నీట్గా కడుక్కొని ఫ్రెష్గా కడుక్కున్నాం. తెల్లగా ఏం లేకుండా ఈకలు తోకలు ఏం లేకుండా ఇట్లా కోసుకొని ఇలా నల్లగా ఉంటుంది. ఇది కూడా ఏం లేకుండా తీసేసుకొని కడుక్కోవాలి. కడుక్కుంటే బాగుంటుంది. ఉప్పు నీళ్ళలో వేసుకుంటానా. ఉప్పు నీళ్ళలో వేసుకొని నీట్గా కొంచెం పిసుకొని నీళ్ళు బారపోయాలి. ఉప్పు నీళ్ళలో వేసుకొని ఉప్పు వేసుకొని నీట్గా కడుక్కుంటే నీసు వాసన రాదు. ఉప్పు వేసుకోకపోతే నీసు వాసన వస్తుంది, బాగుండదు కూర. ఇవి నీట్గా కడుక్కున్నా, వంపుకుంటాను. ఒక్క పెగ్గేసి పని మొదలు పెడదాం. ఇగో నూనె పోసుకుంటానా. ఒక 4-5 లవంగాలు వేసుకుంటానా. ఇక దూరంగా ఏగిన ఉల్లిగడ్డలు వేసుకుంటానా. ఇగో పసుపు వేసుకుంటున్నా, సరిపోయేంత పసుపు వేసుకుంటాను. ఇగో అల్లం పేస్ట్ వేసుకుంటాను. మాడిపోకుండా కలుపుకోవాలి.
కడిగి పెట్టుకున్న చేపలు వేసుకుంటాను. ఉప్పు కూడా వేసుకోవాలి, ఎందుకంటే తొందరగా ఉడకనికి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే కొంచెం నీళ్ళు ఊరి మాడిపోకుండా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ కలపద్దు, ఎక్కువ కలిపితే చేపలు ఖరాబ్ అవుతాయి, పుల్లు అవుతాయి. మెల్లగా కలుపుకోవాలి. మూత పెట్టకుండా అరటాకు తెచ్చుకొని మూత పెట్టుకుంటున్నా. మూత కాకుండా అరటాకు పెట్టుకుంటున్నా, మీరు కూడా అరటాకు పెట్టుకోండి. ఒక ఉల్లిగడ్డ కోసుకొని పోపు వేసుకున్నా. ఇంకో ఉల్లిగడ్డ కూడా తీసుకొని పొయ్యిలు వేసుకొని కాల్చుకొని దంచుకొని వేస్తే చేపల కూర టేస్ట్గా ఉంటుంది. ఒక ఉల్లిగడ్డ అంతా చింతపండు తీసుకుంటున్నా, నానేసుకుంటున్నా. పోసుకొని పక్క పెట్టుకున్నాం, నాంతది. ఉడికిందో చూద్దాము. కొంచెం సరిపోయేంత చింతపులుసు పోసుకోవాలి. ముందుగానే వేస్తే చేపలు మాడిపోతాయి, కాకపోతే నేను పులుసు పోసుకొని వేసుకుంటున్నా కారము. ఇగో సరిపోయేంత ఒక గంటనంత కారం వేసుకుంటాను. ఎక్కువ కలపద్దు, ఎక్కువ కలిపితే చేపలు ఇచ్చుకపోతాయి. చేపల కూరలో మెంతి పొడి వేసుకోవాలి. మెంతి పొడి వేసుకొని బాగుంటుంది చేపల కూర. జీలకర్ర మెంతుల పొడి మేము ఫ్రెష్గా రెడీ చేసుకున్న చేపల మసాలా వేసుకుంటాను. ఉడికేదాకా మూత పెట్టుకుందాం. చేప ముక్క కాల్చుకుందాం. ఉల్లిగడ్డ ఇగో పైంది తీసేసుకొని మెత్తగా దంచుకోవాలి. కాల్చిన ఉల్లిగడ్డ ఇక మెత్తగా దంచుకొని కూరలు వేసుకోవాలి. మెత్త ఉడికినాయి, చితుకుపోతున్నాయి అని చెప్పు. ఇక ఉడికింది చేపల కూర. పైన కొత్తిమీర వేసుకుంటాను. కొత్తిమీర వేసుకునే కొంచెం టేస్ట్ వస్తుంది. దింపుకునే ముందు కొత్తిమీర వేసుకోవాలి. చేపల కూర రెడీ. గుమ్మగుమ్మ వాసన వస్తుంది. ఇక దించుకుంటానా. చేపల కూడా రెడీ అయిపోయింది. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా.
సూపర్ అదిరిపోయింది చేపల కూర. ముక్క తినుకుంటా ఒక పెగ్గేస్తే వేరే లెవెల్. సూపర్. నుప్పుల మీద కాల్చిన చేప. ముక్క పైన నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ ఎలా ఉందో చెప్తా. వా, నిమ్మకాయ వెనుకున్న ముక్క మీద కదా వేరే లెవెల్ ఉంది. కాల్చిన ముక్క ముద్దలో పెట్టుకొని తింటుంటే సూపర్. వా, ఈ పచ్చడి వాతావరణంలో తింటుంటే వేరే లెవెల్ ఉంది. ఈ పచ్చడి వాతావరణంలో పచ్చడి ఇస్తారాకు వేసుకొని కాల్చిన చేప ముక్క పెట్టుకొని ముద్దల తింటుంటే వేరే లెవెల్ ఉంది. చేపల కూర తింటే ఈ బొక్కలు కూడా పడేయద్దు, ఈ బొక్కలు కూడా తినాలి. తింటే ఒంటికి బలం. కడాయి చేపల కూర అదిరిపోయింది. మీరు కూడా పచ్చటి వాతావరణంలో పొయ్యి మీద కడాయి పెట్టుకొని చేపల కూర వండుకొని బావి దగ్గర తినండి. వేరే లెవెల్ ఉంటుంది, అదిరిపోతుంది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ గంట కొట్టండి. మీకోసం మంచి వంటతో మీ ముందుకు మళ్ళా వచ్చేస్తా.